రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘకాలంగా టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్లో హవాను చూపిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత భారీ చిత్రాలే చేస్తున్నారు. ఇలా ఇటీవలే ప్రభాస్ కల్కి 2898 ఏడి అనే సినిమాని చేశాడు. టైం ట్రావెల్ కథతో రూపొందిన ఈ సినిమాకు ఆరంభం నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది అత్యధికంగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడి 10 రోజుల కలెక్షన్స్పై ఈ వీడియో మనం చూస్తున్నాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన టెక్నికల్ వండర్ మూవీనే కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడి మూవీకి నైజాంలో 65 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగులో 168 కోట్ల బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లతో కలిపి 370 కోట్ల బిజినెస్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమాకు 10వ రోజు రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 6 కోట్ల వరకు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలను కలుపుకొని 20 కోట్లు వసూలు చేసింది. ఇలా 10 రోజుల్లోనే 390 కోట్ల షేర్తో 850 కోట్ల గ్రాస్ రాబట్టింది.